అరవింద్ 2లో క్యారెక్టర్ వేశారు. నాకు తెలిసి మీరు ఆ క్యారెక్టర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్న కథ అది కదా, దాని క్యారెక్టర్కి చాలా హోప్స్ లేదండి, హోప్స్ పెట్టుకోలేదు. ఏంటంటే బ్యాట్స్ ఫిల్మ్ అని కాదు, నేను సరదాగా కాసేపుతోనే హోప్స్ మానేశాను. ఎందుకంటే నాకు ఆ సినిమా జరిగినప్పుడు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ వంశీ గారు. April 1 విడుదల, ఇస్ మై ఫేవరెట్ మూవీ. లేడీస్ టైలర్ మొన్న కూడా చూశానండి, అమేజింగ్ మూవీ. అండ్ వంశీ గారితో చేయడం నిజంగా థ్రిల్డ్. ఆయన యాక్చువల్లీ ముందు అష్టచమైన వెంటనే సోలోగా ఒక సినిమా తీస్తానన్నారు, అది ఎందుకో టేక్ ఆఫ్ అవ్వలే. సో రెండో సినిమా చేసేటప్పుడు శ్రీనివాస్ చేయాలి, అందులో పాత్ర ఉందని చెప్తే వచ్చాను. అండ్ దట్స్ హ్యావింగ్ నాకు నచ్చింది. అండ్ ఆయన నేను తెగ నచ్చాను ఎందుకో. ఏదైనా పెద్ద కారు కనిపిస్తే శ్రీనివాస్ ఈ సినిమా అయిపోయిన తర్వాత నువ్వు పెద్ద కారు కొంటావు, ఆ కారు నీదే అని ఇలా అంటున్నాడు అనమాట. నేను నిజంగా అమ్మో ఈ సినిమా పెద్ద కారు కొనేస్తాను, అది చాలా హోప్స్ పెట్టుకున్నాను. అండ్ ఆయన తిరుపతి వెళ్ళి, ఆయన తిరుపతి నుంచి నేను తిరుపతి వెళ్ళా, సారీ నేను ఉండగా ఆయన ఫోన్ చేశాడు, ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసి, ఎక్కడున్నావు శ్రీనివాస్, ఫోన్ ఎత్తవండి సార్, దర్శనానికి వెళ్ళాను సార్ అంటే, నువ్వు తిరుపతిలో ఉన్నావు, దేవుడు ప్రమాణంగా చెప్తున్నావు, ఈ సినిమా తర్వాత నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావని ఆయన అన్నారు. అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ మంచి క్రాఫ్ట్స్మెన్ ఆయన, ఎడిటింగ్ కానీ లైక్ డైలాగ్ రైటింగ్ కానీ. సో నేను చాలా థ్రిల్ అయిపోయాను యాక్చువల్లీ మళ్ళీ, ఎందుకంటే అప్పటికి అష్టచమ్మ తర్వాత 2 years బ్రేక్ వచ్చింది. కానీ రెస్పాన్స్ అంత లేదు ఆ సినిమాకి, అది ఆయనే అన్నారు తర్వాత. రెస్పాన్స్ అంతా లేదు సార్, ఇదేంటిది నిన్నటిదాకా ఒకలా ఉంది జీవితం, ఈవేళ ఒకలా ఉంది అనుకున్నాను. మెల్లిమెల్లిగా అదే అలవాటు అయిపోయింది బేసికలీ, అంతే. హోప్స్ అయితే ఏ ఫిల్మ్ మీద లేవు. సో ఇప్పుడు పెద్ద ఎంత ఎగ్జైట్ ఉన్న క్యారెక్టర్ చేసినా కూడా మీరు పెద్ద ఎగ్జైట్ అవ్వరు అనమాట, ఎంత గొప్ప క్యారెక్టర్ చేసినా. అవ్వనండి, ఎందుకంటే నాకు మై ఓన్లీ ఎక్సైట్మెంట్ ఈస్ డూయింగ్ ద పార్ట్. అది నిజంగా ఇప్పుడు హంటర్ అనే సినిమా చేస్తున్నాను, దానికి చాలా మంది వద్దు అని చెప్తున్నారు, కొంతమంది మంచిదని చెప్తున్నారు. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు అనవసరం. ఇన్వాల్వ్మెంట్తో చేయడం వరకు నాకు మాత్రం ఐ వాంట్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ అండి. అంటే మిగతావన్నీ బై ప్రోడక్ట్స్, వాళ్ళు తిట్టినా కూడా అది బై ప్రోడక్టే, వాళ్ళు పొగినా కూడా బై ప్రోడక్టే. సో నేను 2 సినిమాలు డైరెక్టింగ్ చేసినప్పుడు నాకు ఊహలు గుసగుసలాడే 1% టెన్షన్ కూడా లేదు. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నావు అంటే లేదు. బికాజ్ మెల్లిమెల్లిగా, అంటే నేను ఒకరోజు సడన్గా నా ముందు రాలేదు కదా సినిమా ఎలా ఉంది రిలీజ్ చేయాలన్నట్టు, మెల్లిమెల్లిగా ఇటుక కట్టుకుంటూ వస్తే ఒక 2 గంటల సినిమా వస్తుంది. సడన్గా ఇది బాగుందా బాగాలేదని థాట్ అప్పుడు రాకూడదు. యూ ఆల్రెడీ నో బై ద టైం నీ సినిమా ఎలా ఉందని నీకు తెలిసిపోతుంది. సో నాకు పెద్ద ఎక్సైట్మెంట్ ఏం కలగల. మీరు హంటర్లో కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్, అంటే నెగిటివ్ టచ్ మీన్స్ కొంచెం కంటెంట్ మీ పాపులారిటీకి దానికి కొంచెం సంబంధం లేకుండా ఉంటుంది కదా, మరి అది ఏదైనా తేడా కొట్టే ఛాన్స్ ఉందా లేదా ఎట్లా? తేడా కొట్టే ఛాన్స్ గురించి నాకు తెలియదండి. సినిమా నేను చూసిన వెంటనే నాకు గట్ ఫీలింగ్ సినిమా బాగుంది, నాకు చేయాలనిపించింది. అండ్ దాంట్లో ఏవైతే సెన్సేషనల్ కంటెంట్ ఏదైతే ఉందంటున్నారో, ఆ సినిమా ఈజ్ నాట్ ట్రైంగ్ టు సెల్ దట్ కంటెంట్. ఈ సినిమాలో ఇది ఉంది, సో మా సినిమా ఇది అని చెప్పట్లా. అది కోర్లో ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది, అండ్ దానిపైన దట్ ఈస్ హిస్ లైఫ్, బట్ హిస్ క్యారెక్టర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. గట్ ఫీలింగ్ నాకు 10 నిమిషాలు ఈ సినిమా చాలా బాగుంది చేయాలనిపించింది. తర్వాత చేస్తుంటే అందరూ వద్దు ఇమేజ్ అన్నారు, కానీ నేను చేసిన దాన్ని బట్టి నా ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు నా ఇమేజ్ని బట్టి నేను చేయాలంటే అది కరెక్ట్ కాదు. నన్ను నా ఇమేజ్ ఫాలో అవ్వాలి, అండ్ ఇమేజ్ నేను ఫాలో అవ్వకూడదు. సో చేస్తున్నాను, అండ్ ఇప్పుడు దాకా 15 రోజులు షూట్ చేశాను, అండ్ ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్. చూద్దాం. ఆయన ఇంతకుముందు ఎక్కడ చేశాను డైరెక్టర్? లండన్లో చేశారండి, లండన్ నుంచి. ఇది ఫస్ట్ మూవీ అన్నట్టు. అంటే లండన్ లైఫ్ అని ఒక ఫిల్మ్ చేశారు, ఫీచర్ ఫిల్మ్ కాదు, అక్కడ షూట్ చేసి ఇక్కడ రిలీజ్ చేశారు. అయింది, నేను ఆ సినిమా చూశాను, నాకు నచ్చింది. ఈజ్ అ గుడ్ క్రాఫ్ట్స్మెన్. ఓకే. ఇంకో యాంగిల్ ఏంటంటే, అవసరాలు శ్రీనివాస్ తన ఎంత అవసరమో అంతే మనుషుల్ని పెడతాడు, తన అవసరం ఎంతో అంతవరకే వాడుకుంటాడు అనేది కూడా ఉంది. ఉండొచ్చు, చెప్పే కదండి నాకు బయటికి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు.